హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది లాంగ్ వీడియో అయితే నేను ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు కావాలి అంటే చూడొచ్చు. ఇది వచ్చేసి గణేష్ దేవస్థానము, సిద్ధి గణపతిది అనమాట. అందరూ ఎక్కువగా దీన్ని గణేష్ గడ్డ అంటారు. ప్రత్యేక పర్వదినాల్లో చాలా రష్ ఉంటుంది టెంపుల్. మంగళవారము ఆదివారము అయితే ప్రదక్షిణలతో నిండిపోతుంది. అందులో సంకష్టహార చతుర్థి వస్తే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఇక్కడ ఏంటంటే 11 మంగళవారాలు వచ్చి ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారంట. కోరిక తీరాక 108 ప్రదక్షిణలు చేస్తారనమాట. ఇక్కడ ఉన్న సిద్ధి గణపతి ఉన్నారు కదా, ఈయన ఇయర్లీ వన్స్ 2 అంగుళాలు పెరుగుతారంట. తర్వాత ఈ దేవస్థానంలోనే మనకి శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, పంచముఖ హనుమాను, పార్వతీదేవి, ఇంకా నాగప్రతిష్ఠ కూడా చేశారు. అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఏమైనా మొక్కుకొని మనం ముడుపు కడితే అది నెరవేరుతుంది అని చెప్తారు. తర్వాత అవన్నీ ఇయర్లీ వన్స్ హోమం చేస్తారు, అందులో వేసేస్తారు. తర్వాత ఇక్కడ నవగ్రహాలది కూడా ఉంది గుడి. సో ఈ గుళ్ళో ఏంటంటే నిత్య అన్నదానం ఉంది. ఒకవేళ మీరు అన్నదానం చేయించాలి అనుకున్నా అక్కడ మనం కట్టొచ్చు అనమాట. లైన్లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది, అక్కడ కట్టి అన్నదానం చేయించవచ్చు. ఏ రోజు ఏంటి అనేది అన్నదానం చేసే వాళ్ళే వడ్డిస్తారనమాట. అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రదక్షిణలు చేసి, సో చూసారు కదా ఇలాగా వడ్డిస్తారు. మేము వెళ్ళింది మంగళవారం, అందులో సంకష్టహార చతుర్థి రావడం వల్ల అస్సలు ఖాళీ లేదనమాట. చాలా అంటే చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంతమంది భక్తులు ప్రదక్షిణలు చేస్తున్నారు. మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి ఒక 4 ఇయర్స్ అయ్యింది, కానీ నాకు ఈ టెంపుల్ గురించి తెలీదు. ఒకసారి వెళ్తుంటే చూసామన్నమాట, అప్పుడు ఒకసారి వెళ్ళాము. తర్వాత మొన్న ఎందుకో నాకు రీసెంట్గా వెళ్ళాలనిపించి వెళ్ళానమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఆఫ్టర్నూన్ ఇలాగా ఎవరైతే పెడతారో అన్నదానం నిర్వహిస్తారో వాళ్ళు ఇలాగా ప్రదక్షిణ చేసి అప్పుడు అన్నదానం అనేది పెడతారనమాట. ప్రతి సంకష్టహార చతుర్థికి హోమం జరుగుతుంది. హోమంలో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు పాల్గొనవచ్చు. దానికి సపరేట్ టోకెన్ ఉంటుంది అనమాట. ఇక్కడ పులిహోర, లడ్డు ప్రసాదంగా ఇస్తారు. కార్ పార్కింగ్ కూడా ఉంది. వీడియో నచ్చితే